గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు చేపట్టిన ఆకస్మిక దాడిలో హైడ్రో గంజాయి వినియోగము అలాగే సరఫరాకు సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 7.5 లక్షల విలువైన 500 గ్రాముల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడకు చెందిన ఇందుకూరు రామకృష్ణరాజు, అలాగే విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం చెందిన పురుగంటి అనిల్ కుమార్, అదే నగరానికి చెందిన నాగరాజు, శ్రీ హర్షవర్ధన్ వర్మ ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అందిన సమాచారం ప్రకారం బెంగళూరులో నివసిస్తున్న అనిల్ కుమార్ అనే వ్యక్తి ద్వారా హైడ్రో గంజాయి కొనుగోలు చేసి మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తూ వచ్చారు. ఏప్రిల్ 14వ తేదీన బెంగళూరులోని అమిత్ అనే వ్యక్తి ద్వారా 500 గ్రాముల హైడ్రో గంజాయిని కొనుగోలు చేసి ఏలూరుకు తీసుకెళ్తుండగా మంగళగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కాజా టోల్ ప్లాజా వద్ద దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు 500 గ్రాముల హైడ్రో గంజాయి, 2 కార్లు, 3 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుల నేపథ్యం తెలుసుకున్నట్లయితే పురుగంటి అనిల్ కుమార్ మీద ఇప్పటికే 3 కేసులు నమోదై ఉన్నాయి. అందులో 2 గంజాయి కేసులు కావడం గమనార్హం. నాగరాజవర్ధన్ వర్మపై ఒక రోడ్డు ప్రమాదం కేసు కూడా ఉంది. వీరు గత 2 ఏళ్లుగా గంజాయి లావాదేవీల్లో పాల్పంచుకుంటూ వస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ఇంకా విశ్వసనీయ సమాచారంతో చురుగ్గా స్పందించిన మంగళగిరి పోలీసులు గంజాయి సరఫరాకు కట్టడి విధించడంలో మైలురాయిగా నిలిచినందుకు ఈ కేసును అభినందించారు. సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు. అలాగే నార్త్ డిఎస్పీ మురళకృష్ణకు దిశానిర్దేశం చేసినందుకు ఎస్పీ వారికి కూడా అభినందనలు తెలిపారు అనమాట. ఇక ఎస్పీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గంజాయి, ఇతర మారక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు అంధకారంగా మారుతుందని, ఈ తరహా అక్రమ కార్యకలాపాలు పాలు పంచుకున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఎస్పీ గారి మాట్లాడడం విందామా? మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మన కాజా టోల్ ప్లాజాలో డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణ రాజు, తర్వాత పురుగంటి అనిల్ కుమార్, తర్వాత నాగరాజు శ్రీ హర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. 2 కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరు అక్యూజ్డ్ 1 ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి, రిమైనింగ్ అందరూ ఇద్దరు కూడా విశాఖపట్నం. దీంట్లో అక్యూజ్డ్ 1 ఇందుకూరి రామకృష్ణరాజు, తర్వాత అక్యూజ్డ్ 2 ఊరుకంటి అనిల్ కుమార్ ఇద్దరు కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది. దాని తర్వాత ఇద్దరు కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు. సో వీళ్ళకి కొంచెం బెంగళూరులో కూడా కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవ్వడం జరిగింది త్రూ ఇన్స్టాగ్రామ్. అండ్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవ్వడంతో పాటు అక్కడ నుంచి ఈ హైడ్రో గాంజా అంటే దీంట్లో టీఎంసీ లెవెల్ అంటారు. గాంజాలో శిలావతి అనేది మన ఉన్న దాంట్లో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటాం. దీనికని ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ స్టిల్ టెక్నికలీ వెరిఫై చేయాలి. వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు. యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు. సో ఎన్ రూట్లో మనము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మనకి ఇంకొక ముద్దాయి, మనకి బెంగళూరులో ఒక ముద్దాయిని కూడా ఎవరు సప్లై చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎలాగా మనం 148/25 ఇదే మంగళగిరి రూరల్ కేసులో షహీన్ అని చెప్పేసి ఒక ముద్దాయిని మనం బ్యాక్గ్రౌండ్ ఈ కుకైన్ కేసులో ఎవరు బ్యాక్గ్రౌండ్ వచ్చారో బెంగళూరు వాళ్ళని మనం అరెస్ట్ చేసాము. వాళ్ళని కూడా కలిసి ప్రొడ్యూస్ చేసాము. అదేవిధంగా దీంట్లో కూడా ఎవరు పేరు ఉందో, సో సీక్రెసీ కోసం డిస్క్లోజ్ చేయట్లేదు, వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా పికప్ చేస్తాము. పికప్ చేసిన తర్వాత వీళ్ళకి ఇలాగా వచ్చిందన్నది మనం కొన్ని ఐడెంటిఫై చేయాలి, ఇంట్రాగేట్ చేయాలి. ఓవరాల్ మనకి మన ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రాలో కానీ లేకపోతే మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కానీ గంజా అనేది చాలా తగ్గింది యాక్చువల్లీ. సో అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. దాంట్లో ఒక భాగంగా ఉన్న ప్రెషర్ వల్ల కూడా ఈ హైడ్రా గంజా అనేది ఒక స్టార్ట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉంది. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకి బయటకు వస్తాయని చెప్పేసి చెప్తున్నాను. సో చెప్పండి సార్, దీని వాల్యూ 7,50,000 యాక్చువల్లీ 500 గ్రామ్స్ మనము సీజ్ చేసాము. దీంట్లో ఏంటంటే మనకు ఒక గ్రామ్ అనేది దాదాపు 650 రూపీస్ నుంచి 500-700 వరకు
మనకి వాల్యూ వెళ్తుంది మార్కెట్లో. సో దాని పరంగా క్యాల్కులేట్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ 7,50,000 వర్త్ గంజాని సీజ్ చేయడం జరిగింది. జస్ట్ ఇది స్టార్టింగే యాక్చువల్లీ. అంటే హైడ్రా గంజా అనేది కూడా ఇది ఫస్ట్ టైం నాకు తెలిసిన వరకు. దీని ముందు నాకు తెలిసి ఎక్కడ ఉన్నట్టు నాకు ఐడియా లేదు. సో ఈ కాన్సెప్ట్ మనకు కూడా ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో కాబట్టి ఇది ఫర్దర్గా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని కొన్ని పికప్ చేస్తామంటే తెలుస్తాయి. మెయిన్గా ఇప్పుడు ఈ MMDA కానీ కొకైన్ కానీ లేకపోతే ఇది హైడ్రా గంజా ఫస్ట్ టైం కానీ బెంగళూరే మనకు ఆరిజిన్ అవుతుంది యాక్చువల్లీ. సో దీనిపైన ఒక రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాము. రిపోర్ట్ ద్వారా మనం మన హైయర్ ఆఫీసర్స్ ద్వారా ఈవెన్ కన్సర్న్డ్ బెంగళూరు హైయర్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు బ్యాక్వర్డ్లీగా వచ్చి మేము ఎవరెవరిని అరెస్ట్ చేస్తామో వాళ్ళందరినీ కూడా నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తూ హైయర్ ఆఫీసర్స్ పంపించడం వల్ల ఒక ఓవరాల్ అక్కడ మన బెంగళూరులో కూడా కర్ణాటక పోలీస్కి మనం ఒక క్లియర్ కట్ ఒక ఐడియా ఇవ్వగలుగుతామంటే, సో దట్ ఒక జాయింట్ ఆపరేషన్ లాగా ఎవరెవరు అక్కడ నుంచి లింక్లో చేస్తున్నారో వాళ్ళని కూడా న్యూట్రలైజ్ చేయడానికి ఇది ఒక ఛాన్స్గా ఉంటాయన్నది మనకు అర్థమైంది. ఎస్పెషల్లీ లాస్ట్ కొకైన్ కేసు ఒకటి, ఈ కేసు ఒకటి, ఈవెన్ ఫ్యూ కేసెస్ గుంటూరులో జరిగి మనం రీసెంట్గా అరెస్ట్ చేసిన MMDA కేసెస్ కూడా ప్రతి ఒక్కటి కూడా బ్యాక్వర్డ్ లింక్ బెంగళూరు యాక్చువల్లీ. సో అది మన ఒక అండర్స్టాండింగ్. అంటే రీసెంట్గా మనం జరిగిన కేసు అన్ని నేను వచ్చిన 9 monthsలో చూసినప్పుడు బెంగళూరు అనేది మెయిన్ డిస్పర్సింగ్ పాయింట్గా ఉన్నది నాకు ఒక అండర్స్టాండింగ్. ఇది ఫర్దర్గా ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకున్నట్టు దీన్ని వర్కౌట్ చేస్తాం. సార్ ఇప్పుడు అంటే ఓన్లీ అంటే A3 ఏమంతా కూడా యాక్సిడెంట్ కేసెసే ఉంది ఆంధ్రాలో, వాళ్ళ దగ్గర ఏం కేసు లేదు. A2కి మాత్రం ఒక 2 NDPS కేసెస్ ఉంది, మన దాంట్లో కాదు, వేరే డిస్ట్రిక్ట్లో ఉంది.